హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణెటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఐఫోన్ల గురించి. ఎస్ గైస్, ఐఫోన్ల గురించి అయితే నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా మీకు 13, 14, 15, 16 గురించి అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఎక్కువ డీటెయిల్డ్గా కాకుండా ఒక షార్ట్ ఫామ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అది ఏంది, ఇది ఏంది, ఈ సెన్సార్ ఏందని మొత్తం కుచ్చి కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా మీరు ఐఫోన్ ఈ మోడల్ కొనొచ్చా, 16 కొనొచ్చా, 15 కొనొచ్చా, 14 కొనొచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటాయి కదా. సో ఆ డౌట్ క్లియర్ చేయడానికే మనకు డైరెక్ట్‌గా కావాల్సింది ఏంది? ఐఫోన్ కెమెరా ఫీచర్స్, డిస్‌ప్లే గాని, బ్యాటరీ గాని, సో దాని గిప్పులు ఉంటాయి గదా! సో మనకు అలాంటి ఫీచర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ పడతది. సో మనం ఆ ఫీచర్స్ గురించే మనం ఈరోజు ఒక 3, 4 ఒక 3, 4 ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఎక్కువ లాగ్ చేస్తే అది పెద్దగా లాగ్ చేసినట్టు అయితదనమాట. సో కెమెరా ఏంది అంత డెప్త్‌గా ఎళ్తే మనకు మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉంటామనమాట. సో ఎట్లా ఏందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసుకుందాం మన ఐఫోన్ 13 నుంచి. సో మనకు ఐఫోన్ 13లో ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనకిచ్చింది బ్యాక్ రేయర్ 12 MP కెమెరాస్, మళ్ళనేమో ఏ15 బ్యానిక్ చిప్ ఇచ్చారనమాట. సో బ్యాటరీ వచ్చేసి 3600 చేంజ్ ఎంఏహెచ్ అనుకోండి. సో మనకు 14లో సేమ్ 14లో కూడా ఏ15 బ్యానిక్ చిప్పే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్కువ పెద్ద ఏమంటారు, పెద్ద ఫీచర్స్ అయితే చేంజ్ చేయడం లేదు. ఎందుకంటే 12 MP కెమెరా, సో సేమ్ డిస్ప్లే, మళ్ళీ సేమ్ బ్యాటరీ. సో బ్యాటరీలో ఏందంటారా, ఒక 26 ఎంఏహెచ్ 36 ఎంఏహెచ్ పెంచడం జరిగింది అనమాట. సో దానికన్నా ఎక్కువైతే వాళ్ళు పెంచలేరు. సో 14కి 13కి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే జస్ట్ నంబర్ డిఫరెన్స్ అంతే. సో దీనికి కాస్ట్ అంటారా గైస్, 13కి ఏమో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 40,000 అనుకోండి, 45,000 అనుకోండి. 14,000కి వచ్చేసి 55,000. సో 13కి 14కి మనకు డిఫరెన్స్ ఎంత? 10,000 గైస్. రియల్గా చెప్తున్నాను నేను. ఒకవేళ మీరు 14 కొనాలనుకుంటే 13 కొనండి. రియల్గా చెప్తున్నాను నేను. 14 కొనాలనుకుంటే 13 కొనండి. 15 కొనాలనుకుంటే యువర్ బెస్ట్ చాయిస్ అనమాట. సో 15కి 14కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో మనం 14 గురించి అయితే తెలుసుకుందాం. 14లో వచ్చేసి ఏందంటారా, సేమ్ మనకు ఐఫోన్ 13లో ఎట్లయితే 12 MP కెమెరాస్ ఉన్నాయో బ్యాక్ సైడ్ కానీ ముందర కానీ, సో 12 MP. సో 14లో కూడా సేమ్ అలానే మనకు 12 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సైజ్లో కూడా ఫోన్స్ అన్ని రెండు సేమ్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటారా, బ్యాటరీ విషయానికి వచ్చేసి 3600 చేంజ్ ఏమో ఉంటుంది. సో 14లో కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట. సో బ్యాటరీ దానికి ఒక 26 ఎంఏహెచ్ 27 ఎంఏహెచ్ అంతే పెరుగుతుంది అనమాట. దానికన్నా ఎక్కువైతే మనకు లేదు. సో మనకు రెటీనా డిస్ప్లే అయితే మనకు ఎలా ప్రతి ఒక్క ఫోన్ అయితే సూపర్ హెచ్డిఆర్ రెటీనా డిస్ప్లేనే ప్రొవైడ్ చేస్తారు ఐఫోన్ వాళ్ళు. సో ఈసారి ఏంటంటే మనకు ఐఫోన్ 15లో కానీ 16లో కానీ నిట్స్ ఉంటుంది కదా. ఫస్ట్ ఫోన్లో అయితే మనకు 800 నిట్స్ వరకు ఉండే. సో ఇప్పుడు 1600 నుంచి 1000 నుంచి 2000 వరకు అయితే మనకు ఆ నిట్స్ అనడం పెరిగింది అనమాట. సో నిట్స్ అంటే ఏందంటారా, సో మనకు జనరల్లీ మనం చూస్తుంటాం అనమాట. ఫోన్ యూజ్ చేస్తుంటే మనం ఎండలో వెళ్ళినా కానీ, నీడలో వెళ్ళినా కానీ, సపోజ్ మనం ఎండలో వెళ్ళినప్పుడు మన డిస్ప్లే సడన్ గా బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. సో మనకు అప్పుడు క్లియర్ గా విజన్ కనిపిస్తుంది. సో ఒకవేళ మనం నీడలాగానే వచ్చేస్తే అప్పుడే మన డిస్ప్లే రేటింగ్ అనేది, అంటే మన బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో దానికి నిట్స్ అంటారు అనమాట. దాని ద్వారా మనకు హెల్ప్ఫుల్ ఏంటంటే మన ఫోన్ యొక్క బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. సో మన కళ్ళకు కూడా ఎఫెక్ట్ కాకుండా మనకైతే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో 14కి 13కి అయితే డిఫరెన్స్ ఎక్కువ ఏం లేదు గాయస్. మీరు ఒకవేళ 14 పర్చేస్ చేసుకోవాలంటే 13 చేసుకోండి. నా ఒపీనియన్ ద్వారా చెప్తున్నాను నేను. ఎందుకంటే 13 కూడా 5G ఫోనే, మనకు 14 కూడా 5G ఫోనే. సో అందుకే చెప్తున్నాను నేను. దానికి పెద్ద ఏం తేడా లేదు. సో 10,000 ఎందుకు లాస్ చేసుకుంటారు. సో మీరు ఇట్లా కూడా కొనుక్కోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటారా, మనకు కొత్తగా 13 లాంచ్ అయినప్పుడు ఏమో దగ్గర 80,000 ఉండే ప్రైస్. ఎస్ గైస్, 80,000 ఉండే. సో 13 ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ అయితే 13. సో నేను 13 లాంచ్ అయ్యి ఒక హాఫ్ ఇయర్, అంటే ఒక 6-7 మంత్స్ తర్వాత నేను కొన్నా. సో నాకు వచ్చేసి 70,000 వరకు 13 ఫోన్ అయితే పడ్డది. సో ఇప్పుడైతే 45,000 దాని కాస్ట్ మీరు చూసుకోవచ్చు. అప్పుడు 14 లాంచ్ అయినప్పుడు కూడా దాని ప్రైస్ వచ్చేసి దగ్గర మనకు 80,000 వరకు పడ్డది. సో ఇప్పుడు వచ్చేసి దాని 50,000 దాని కాస్ట్. సో ఇప్పుడు మన 15 లాంచ్ అయింది కదా. 15 లాంచ్ అయినప్పుడు 80,000 వరకు పడ్డది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 15 కూడా మనకు అరౌండ్ 60,000 65,000 మనకు 15 కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ గైస్, ఐఫోన్ వాళ్ళ ట్రిక్ అనుకుంటే ఇది. నేను వాళ్ళు లాంచ్ చేసినప్పుడు అయితే కాస్ట్ ఇంత పెడతారు. సో అది కొన్ని రోజులు అయిపోయినాక వాళ్ళ కొత్త మోడల్ అయితే లాంచ్ కాగానే మొత్తం దింపేస్తారు అనమాట. సో మనకు 15 మనం 16 గురించి మాట్లాడుకుందాం. 15, 16కి మనకు డిఫరెన్స్ ఏంటంటారా,
సో మనకు ఐఫోన్ 14 వచ్చేసి A15 బయానిక్ చిప్ ఉండే కదా. సో 15 అయితే మనకు A16 బయానిక్ చిప్ ఉంది. ఎస్ గైస్, దీని ద్వారా మనకి ఏమవుతుందంటే కొంచెం బ్యాటరీ ఇంప్రూవ్మెంట్, బ్యాటరీ కానీ మనకు బ్యాటరీ అంటున్నా కొంచెం డిస్ప్లే పర్ఫార్మెన్స్, ఫోన్ పర్ఫార్మెన్స్ కానీ దాని ఫాస్ట్నెస్ కానీ పెరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఏంటంటారా, మనకు కెమెరా వచ్చేసి 48 MP అయితే ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ సైడ్. సో 15లో అయితే మనకు కొంచెం అప్గ్రేడ్, 14 నుంచి దీనికి అప్గ్రేడ్ అయితే మనకు కొంచెం జస్ట్ లిటిల్ బిట్ చేంజ్ అయితే అయింది అనమాట. సో ఏంటంటారా, 48 MP రియర్ బ్యాక్ సైడ్ కెమెరా. సో బ్యాటరీ పర్ఫార్మెన్స్ వచ్చి కొంచెం పెంచేసారు అనమాట. సో డిస్ప్లే నీడ్స్ కూడా పెంచేసారు. డిస్ప్లే నీడ్స్ అంటే మనకు 1600 2000 వరకు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకు ఐఫోన్ 15లో. సో మనకు ఐఫోన్ 15లో ఏంటంటారా గైస్, మనకు 15లో యాక్షన్ బటన్ ఉంటుంది. సో 16లో వచ్చేసి మనకి ఈసారి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. సో ఒక నార్మల్ బటన్ లాగా అయితే మనకు బటన్ ఇచ్చారనమాట. దానికి మనం వేరియబుల్ సెట్టింగ్స్, మనం ఓన్గా మన సెట్టింగ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు 15లో మనకు చేంజెస్ ఏంటంటారా, 14 to 15కి చేంజెస్ ఏంటంటే మనకి ఏదో నాచ్ ఉంటుంది కదా. ఇప్పుడు 14కి వచ్చేసి మనకి ఏం నాచ్ ఉంటుంది, ఒక బకెట్ నాచ్ అనమాట. ఒక బకెట్ లాగా నాచ్ ఉంటుంది, పైన ఇంత పెద్ద నాచ్ ఉంటుంది. సో 15 నుంచి అయితే మనకు నాచ్ అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఎస్ గైస్, 14 Pro Max లో కూడా ఉంది. సో మనం మ్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం, ఓన్లీ బేస్ వేరియంట్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాము. సో 15 వచ్చేసి మనకు ఆ డైనమిక్ ఐలాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పెద్ద యూజ్ ఏంటంటే మనకు కొంచెం అఫీషియల్ లుక్ కనిపిస్తుంది. మనకు జొమాటో, స్విగ్గీ కానీ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా అదొక బీట్ ఇస్తుంది అనమాట. మనకు అదొక సాటిస్ఫాక్షన్ అంటే థీమ్ ఇస్తుంది అనమాట. సో అది మనకు చాలా నచ్చింది. సో డైనమిక్ ఐలాండ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అనొచ్చు మనము. ఇంకో డిస్ప్లే కూడా ఒక ప్లస్ పాయింట్ అనొచ్చు, బ్యాటరీ కూడా ప్లస్ పాయింట్ అనొచ్చు, కెమెరా కూడా మనకు ప్లస్ పాయింట్ ఏంది, ఎందుకంటే మనకు ఐఫోన్ 15లో అయితే మనకు 6GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్ గైస్, మనకు మనం 60,000 రూపీస్ పెట్టి వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్ కొంటే దగ్గర మనకు 12GB 16GB ర్యామ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆండ్రాయిడ్ మొబైల్స్. సో ఐఫోన్ వాళ్ళు అయితే జస్ట్ 6GB, 13 వచ్చేసి 4GB ర్యామ్స్. సో వాళ్ళ ర్యామ్స్ మీద అయితే వాళ్ళకి నమ్మకం ఉందని వాళ్ళు ఇంత గ్రేట్ గా చెప్తారు అనమాట. సో మా ఫోన్స్ అయితే ఇది కాదు అది కాదు ఇంతే చాలని. సో నిజంగా గైస్, ర్యామ్ తో అయితే ఏం పని లేదు, మనకు ఎంత కావాలో అంతే యూజ్ అవుతుంది. సో 15 వచ్చేసి మనకి ఇవే డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ డెప్త్ వెళ్తలేము, షార్ట్ అండ్ స్వీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. 14కి 15కి వచ్చేసి 15లో వచ్చేసి 48 MP కెమెరా, రేర్ కెమెరా, ఇంకోటి ఏమో 12 MP ఉంటుంది. సో డిజైన్ అయితే సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ 14, 15 ఉన్నట్టనే కెమెరా డిజైన్ ఉంటుంది. సో ఇంకోటి బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ స్టీల్లెస్ బాడీ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది ఆ బాడీ అయితే, బాడీ ఒక బిల్ట్ క్వాలిటీ అనేది చేంజ్ అయిపోయింది అనమాట మనకు 15లో. ఇంకోటి ఏంటంటారా, మనకు 15 కాస్ట్ కూడా ఇప్పుడు వచ్చేసి దిగిపోయింది గైస్. అది కూడా నాకు మైనస్ పాయింట్ అనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు మనలాంటి వాళ్ళకైతే ప్లస్ పాయింటే, కాకపోతే ఎవరైతే లాంచ్ అయినప్పుడు కొన్నారు కదా వాళ్ళకైతే మైనస్ పాయింటే. ఇప్పుడు వచ్చేసి 16 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు 15 ఏం ప్రొవైడ్ చేసారు, సి టైప్ అయితే మనకు ఛార్జింగ్ ప్రొవైడ్ చేసింది కదా. సో దాని ద్వారా మనం ఏంటంటే ఎక్కడ పోయినా మనము ఫస్ట్ అయితే మనకు 13 ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడ పోయినా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎవరి దగ్గర అయితే లైట్నింగ్ కేబుల్ ఉండదు. సో మనం చాలా సఫర్ అయ్యాం, ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏంది ఏం కథ. సో నెత్తి నొప్పి అయితే చాలా ఉండే. సో ఈసారి 15, 16కి అయితే ఆ నెత్తి నొప్పి లేదు. సో ఎక్కడ బ్యాటరీ అయిపోయినా ఎవరికైనా రిక్వెస్ట్ చేసి మనమైతే మన ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో 15కి 16కి అయితే సేమ్ ఉంది. సో ఇప్పుడు మనం 16 గురించి మాట్లాడుకుందాం, అప్గ్రేడ్ వర్షన్. సో 16 వచ్చేసి మనకు డైరెక్ట్ గా మనకు A16 బయానిక్ చిప్ అయితే 15లో ఉండే కదా. సో A18 బయానిక్ చిప్ అయితే మనకు 16లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో 17 లేదు కదా, 17 కాకుండా దానికన్నా డబుల్ ప్రాసెసర్ పెట్టి మనకు A18 చిప్ అయితే మనకు ఐఫోన్ 16లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి నాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఆ కెమెరా డిజైన్ ఉంది కదా, చేంజ్ చేసేసారు. ఇట్లా మనకు 12కి సేమ్, మళ్ళీ 16కి కెమెరా డిజైన్ సేమ్ ఉంది కదా. దీని ద్వారా మనకి ఏంటంటే ఫస్ట్ 12 ఏమో 34,000 40,000 కి వస్తుండే, ఇప్పుడు 12 రేట్ 13కి ఈక్వల్ చేసేసారు అనమాట. సో నాకు అదైతే మైనస్ పాయింట్ అనిపిస్తుంది గాయస్. మీకే నచ్చొచ్చేమో, సో నాకైతే నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగా పెరిగింది. ర్యామ్ వచ్చేసి సేమ్ 6GB ర్యామ్. మళ్ళీ 15కి 16కి పెద్ద డిఫరెన్సెస్ ఏం ఉండదు గాయస్, నేను నిజంగా చెప్తున్నా. 15కి 16కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం ఉండదు. సేమ్ నిట్స్, ఆ డిస్ప్లే నిట్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది. కెమెరా వచ్చేసి 48 MP, పైన ఏమో 12 MP. సో ముందర కూడా 12 MP ఉంటుంది. మనకు 16లో ఇంప్రూవ్ చేయడం ఏంటంటే యాక్షన్ బటన్ ఉంటుంది కదా. సో మనకు కెమెరా వీడియోస్ తీయడం కానీ, ఫిల్టర్స్ చేంజ్ చేయడం కానీ, జూమ్ ఇన్ చేయడం కానీ, సో అవైతే మనకు ఒక రేర్ బటన్ అయితే యాడ్ చేయడం జరిగింది మనకు 16లో. అదొక ప్లస్ పాయింట్ మనం అనొచ్చు అనమాట. సో దీని ద్వారా ఒక యూనిక్ అనమాట, యూనిక్ మనకు ఫ్యూచర్స్ అయితే చూడడం జరుగుతుంది.
ప్లస్ ఏందంటారా, మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మనకు 16 లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్ గైస్. సో ఎలాంటిదంటే మనకు కాల్ రికార్డింగ్ కానీ, సో వగేరా వగేరా ఫీచర్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే యాప్ లాక్ లేకుండే కదా, సో ఈసారి యాప్ లాక్ అయితే 18.12 నుంచి అయితే మనకి ఇచ్చేసారనమాట. డైరెక్ట్ ఫేస్ ఐడి మనం ఫేస్ లాక్ పెడితే ఆ యాప్ లాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫ్యూచర్ కూడా నాకు చాలా నచ్చేసింది అనమాట. ఇంకోటి A16 అంటే 16 అంటున్నా, iPhone 16 లో మనకు వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అదేమో చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. ఎందుకంటే మనం ఒక ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం స్టడీ చేస్తున్నాం అనుకోండి, మన ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాం, మనం ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం అనుకో కూడా మనము మన ఫోన్ కెమెరాతోని జస్ట్ ఆ ఆబ్జెక్ట్ ముందర పెడితే దాని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో చాట్ జీపీటీ కూడా సపోర్ట్ అవుతుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకు ఎలాంటి స్టడీ ప్రకారంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ఐఫోన్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇవే గైస్ మనం షార్ట్ అండ్ స్వీట్ గా చిన్నగా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి గైస్. ఓకేనా, బాయ్.